సో టుడే ఐ వోకప్ సూపర్ లేట్. మేబీ యూకే టైమింగ్స్కి హ్యాబిచ్యువేట్ అయిపోతున్నా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది. స్ట్రైట్గా లంచ్ అరౌండ్ 6:30 PM అనుకుంటా. ఐ థాట్ లెట్ మీ ఫైనల్లీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మై ఎస్ఓపి, సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. బట్ యాజ్ యూజువల్ కొంచెం డిలే అయింది. యాక్చువల్గా 7:45కి స్టార్ట్ చేశా. సో ఐ బిగాన్ బై కలెక్టింగ్ ఆల్ మై అకాడమిక్ వర్క్ లైక్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అచీవ్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నా అనమాట. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసి బ్రేక్స్ తీసుకుంటూ అలా స్లోగా బట్ స్టడీగా 10:50 PMకి అయితే ఎస్ఓపి డ్రాఫ్ట్ కంప్లీట్ చేసేసా. సో ఇంకా వన్ మేజర్ థింగ్ లెఫ్ట్ ఏంటంటే ఎల్వార్స్. సో మనకి మొత్తం 3 ఎల్వార్స్ కావాలి. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో ప్రొఫెసర్స్ని కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రిక్వెస్ట్ చేయాలన్నమాట. సో ఐఎమ్ ప్లానింగ్ టు డూ దాట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. సమ్టైమ్స్ ఈ ప్రాసెస్ చాలా డ్రైనింగ్గా అనిపిస్తుంది, బట్ ఎవ్రీ స్మాల్ స్టెప్ రిమైండ్స్ మీ ఐఎమ్ గెట్టింగ్ క్లోజర్ టు మై గోల్ అనమాట. సో ఇక్కడ స్క్రీన్లో చూసినట్టయితే ఇవన్నీ కూడా నేను చదివిన సబ్జెక్ట్స్ అనమాట. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అలా. అండ్ ఇక్కడ మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇది మా కాలేజ్ వెబ్సైట్ అనమాట. సో దానిలో మనం సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫాల్ సెమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి నా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. ఇక్కడ చూసినాకే నాకు అర్థమైంది నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని. లైక్ 20కి 19, 40కి 39, 30కి 29, 10కి 9. జస్ట్ అన్నిట్లో 1 మార్క్ పోయిందనమాట. సో దాని తర్వాత ఇలా రాసుకున్నా అనమాట. లైక్ అసలు నేను ఏమేమి చేసా ఈ 4 yearsలోని అంటే ప్రాజెక్ట్స్ అవి. సో ఇంజనీరింగ్ క్లినిక్స్ 2 చేసా, మినీ ప్రాజెక్ట్స్ 2, రీసెర్చ్ పేపర్ 4, పబ్లిషింగ్ 1 అలా. అండ్ ఎస్ఓపి ఒక 750 wordsలో రాయాలి అని అనుకున్నాను. సో దానికోసం యాజ్ యూజువల్గా మనం ChatGPT ఇస్తాం కదా, అలా రైట్ ఎస్ఓపి విత్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ 750 words అని ఇచ్చేసాను అనమాట. అది అలా కొంచెంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో ఒకటి ఇచ్చింది. బట్ దాన్ని సేమ్గా అయితే పెట్టాం, కానీ కొంచెం దాన్ని రిఫరెన్స్ తీసుకొని అటు ఇటు మొత్తం మార్చేసి కొంచెం ఒక డ్రాఫ్ట్ అయితే చేశాను. ఒక 750 words దాకా వచ్చినట్టుంది. సో అది ఇచ్చినది మాత్రం బాగానే ఉంది, బట్ మనం అలా లైక్ అంత కాపీ చేయకూడదు, లైక్ వాళ్ళకి పట్టేసుకుంటారు కూడా మనని. సో లాస్ట్లో థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మై అప్లికేషన్ పెట్టేసిన అనమాట. చూద్దాం. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. 78% అయిపోయింది. ఇంకా 2 sections ఉన్నాయి. అది